హాయ్ అండి, రాగి పిండితో కుడుములు ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకోండి, చాలా బాగుంటాయి. తెలంగాణలో ఫేమస్ ఈ కుడుములు అయితే అందరు బియ్య పిండితో ట్రై చేస్తారు, బట్ రాగి పిండితో హెల్తీగా ఉంటుందని ఇలా ట్రై చేసిన. 1/2 kg వరకు అనపకాయలని ఒలుచుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి ముద్ద, కొత్తిమీర, రాగి పిండి, కొంచెం బియ్య పిండి, ఒక 1/2 కప్పు దాకా, వెల్లుల్లాకులు, ఎల్లాకులు, ఉల్లాకులు ఇవన్నీ కూడా తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ముందుగా అనపకాయ గింజల్ని ఉడికించుకోవాలి. ఒక పెద్ద గ్లాసుడు వరకు నీళ్ళని పోసుకోవాలి. వాటర్ ఎక్కువగానే పోసుకోండి, అవే నీళ్ళతో మనం పిండి కలుపుతాం కాబట్టి. ఇగో ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వేరే ప్లేట్లోకి 3 కప్పుల వరకు, 3 మీడియం సైజ్ చిన్న కప్పులు ఉంటాయి కదా, వాటితో ఈ పిండిని తీసుకున్నాను. మీరు ఎంత చేసుకుంటే అంత చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు వరకు బియ్యపిండి వేస్తున్నాను. బియ్యపిండి వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఉల్లాకులు, వెల్లుల్లాకులు లేకపోతే ఎల్లిగడ్డ దంచుకొని వేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నింటిని ముందుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత వేడివేడిగా ఉన్న ఈ అనపకాయ గింజల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవే నీళ్ళతోని ఈ పిండిని మనం కలుపుకోవాలి. ఇలా నచ్చని వారు సపరేట్గా నీళ్ళను బాయిల్ చేసుకుని వాటితో కూడా పిండిని కలుపుకోవచ్చు. బట్ ఎలాగైతేనేంటి మొత్తానికి వేడి నీళ్ళతోనే ఈ పిండి అయితే కలుపుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది పిండి అనేది మెత్తగా. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వేస్తున్నాను కాబట్టి ఇడ్లీ పాత్రకు అడుగున ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇవి మనం ఇడ్లీల షేప్లో అయినా, కుడుముల షేప్లో అయినా, సిలిండ్రికల్ షేప్లో అయినా, ఏ రకంగా అయినా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టేస్తున్నాను ఇడ్లీ షేప్లో. ఇలా పెట్టేసి వీటిని మనం ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇలా నేను అన్నీ కూడా ఇడ్లీ ప్లేట్లలోకి పిండిని మొత్తం కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అడుగున ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఇలా మూతను పెట్టి కొద్దిసేపు నీళ్ళు ఉడికించుకోవాలి. ఈలోపు ఇడ్లీ స్టాండ్కి ఈ ప్లేట్లను వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ చూడండి ఇలా మంచిగా మరగాలి. తర్వాత మనం సెట్ చేసుకున్న ఈ స్టాండ్ని ఇందులో పెట్టుకొని స్టీమ్ పైన ఉడికించుకోవాలి. ఒక 10 to 15 minutes లోపే ఇడ్లీ పాత్రలో త్వరగా అయిపోతాయి. విజిల్స్ వచ్చే వరకు ఇలా విజిల్ రాగానే తీసేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా మనం డిమోల్డ్ చేసుకొని అన్నీ కూడా తీసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. సో హెల్తీగా, టేస్టీగా తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి రాగి పిండితో కుడుముల్ని ట్రై చేయండి. తెలంగాణలో చాలా ఫేమస్ ఈ కుడుములు. అండ్ రాగి పిండితో చేసుకున్నాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటాయి. అందరూ కూడా బియ్య పిండితో చేస్తారు కదా, ఒక్కసారి ఈ స్టైల్లో రాగి పిండితో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. చాలా బాగున్నాయి ఈ టేస్టీగా కుడుములు. ఒకటి విరిచి చూపిస్తాను చూడండి. సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.